మొన్నంతా నయనతార పేరు సోషల్ మీడియాలో ఏ తీరులో మారుమోగిపోయిందో చూసినాం కదా. నెట్‌ఫ్లిక్స్‌కి ఆమె పెళ్లి క్యాసెట్ అమ్ముకుంటే అందులో 'నేను రౌడీనే' సినిమా మేకింగ్ క్లిప్పులు 3 సెకన్లు వాడుకున్నందుకు ఆ సినిమా నిర్మాత ధనుష్ 10,00,00,000 కట్టమని నాకు నోటీసులు పంపిండు. సొంతంగా ఎదిగిన నా సొంటోళ్ళ మీద ఎందుకీ ప్రతాపాలనుకుంటా 3 కమ్మల ఉత్తరం రాసే వరకల్లా ఇంటర్నెట్ అంతా దుమ్ములేసిపోయింది. ఇయాల ఇగో ఈ వీడియోతోని మళ్ళా వైరల్ అయింది అక్క. నయనతార బర్త్‌డే పార్టీ అని ఢిల్లీలో ఓ ఫేమస్ హోటల్‌కి తీసుకుపోయిండట ఆమె ఇంటి ఆయన విఘ్నేష్ శివను. కానీ ఆడ తినేటందుకు టేబుల్ దొరకక అర్ధగంట బయట నిలబడ్డా గాని అటెంక జాగా దొరికి ఆడ కూసోని ఆర్డర్ ఇచ్చి ఒకరికొకరు తినిపించుకుంటా ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా కూసున్నా గానీ ఒక్కలంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. సరే విఘ్నేష్ శివన్ అంటే తమిళ డైరెక్టర్ కాబట్టి ఢిల్లీ పోలో తెలియదు కావచ్చు. కానీ నయనతార హిందీలో షారుఖ్తో జవాన్ సినిమా కూడా చేసి నార్త్లో నాకు కూడా ఫాలోయింగ్ ఉంది అనుకుంటుండే. కానీ ఆడ మాత్రం దగ్గరకు వచ్చి సెల్ఫీలు కాదు కదా, దూరంకి వాళ్ళని పట్టి పట్టి చూసిన వాళ్ళు కూడా లేరట. ఈ వీడియోని విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో షేర్ చేసుకునే వరకలా ఎందుకన్నా పోస్ట్ పెట్టి మరీ ట్రోల్ చేయించుకుంటున్నావు అనుకుంటా అదే పోస్ట్ కింద కామెంట్లు పెట్టబట్టిరు కొందరు. ఇంత క్రేజ్ ఉన్నందుకేనా కోట్లు తీసుకొని నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్లి క్యాసెట్ అమ్ముకుంది అనుకుంటా లాజికులు తీస్తున్నారు ఇంకొందరు. ఇక నెటిజన్లు అయితే ధనుష్ ఫోటో పెట్టి నవ్వాపుకుంటున్నావు కదా అన్న అని మీమ్స్ వేస్తే మీ కష్టం పగోళ్ళకు కూడా రావద్దండి అనుకుంటా ఇంకొన్ని ట్రోల్స్ కానొస్తున్నాయి. మొత్తానికి ఏదో ఓ తీరులో నయన్ జంట సోషల్ మీడియా పాయింట్ కానొస్తూనే ఉన్నారు పోరి.